సార్ ఒకటి ఇమాజిన్ చేయండి నాకు గారు, 35,000 క్రౌడ్ లో వన్స్ యూ స్టెప్ ఆన్ టు ద ఫీల్డ్ ఏ వినపడదండి లోపల గ్రౌండ్ లో ఫస్ట్ ఇనీషియల్ 35,000 క్రౌడ్ చిన్నస్వామి స్టేడియంలో అరుస్తున్నప్పుడు మీరు గ్రౌండ్ లోపలికి అడుగు పెడుతుంటే జర్నీలో దెర్ వాస్ ఫేజెస్ వేర్ రియల్లీ ఐ ఫెల్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్. 2006 లో రంజీ ట్రోఫీ వైవాకి వెళ్ళి వచ్చాను నేను, అంటే దట్ మీన్స్ యువర్ టాప్ దీంట్లో ఉన్నాను ఆంధ్రాలో. 2007 లో ఐ డిడ్ నాట్ వియర్ ఎంపైరింగ్ డ్రెస్. 2007 సీజన్ మొత్తం నేను ఎంపైరింగ్ డ్రెస్ ఇలా, బికాస్ దెర్ వాస్ సమ్ ఇష్యూ వేరే అంతకు ముందు సీజన్ లో ఏదో మ్యాచ్ లో దే వాంటెడ్ టు కండక్ట్ ఎ మ్యాచ్, మేము యాక్సెప్ట్ చేయలేదు బికాస్ పిచ్ వాస్ డేంజరస్, సమ్ ఇష్యూ అవడం వల్ల. సో అంటే నేను చేస్తుంది కరెక్టా, ఫీజ్ కరెక్టా రాంగా, బట్ ఎవ్రీవేర్ ఐ టుక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఓకే, 2008 ఇమీడియట్ ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ లో దేర్ ఆర్ ఓన్లీ 2 slots. ఏసీఏ నుంచి ఎగ్జామ్ అటెంప్ట్ అవ్వడానికి ఇద్దరే ఛాన్స్. ఇద్దరులో 35 members కంప్లీట్ చేస్తున్నారు ఎగ్జామ్ లో. యూ నీడ్ టు బి టాప్ 1 or 2. సో నేను ఒకటే 1 అని. సో ఆ ఇయర్ 2008 లో పాస్ అయ్యాను. సో ఆ సీజన్ లైక్ మనకి ఎగ్జామ్ మీరు బిలీవ్ చేయరు, వైవా కూర్చున్నప్పుడు, వైవా ఎగ్జామ్ కూర్చున్నప్పుడు, చెన్నైలో వైవా జరిగింది. వైవా కూర్చున్నప్పుడు వెంకటరాఘవన్ ఉన్నారు, సుబ్రతో బెనర్జీ అండ్ మీనన్, వీళ్ళు ముగ్గురు తీసుకున్నాను. అయితే నా మైండ్ లో ఒకటే ఉంది, ఓకే ఫైన్, నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, ఈ రోజుగా నేను పాస్ అవ్వకపోతే క్రికెట్ మర్చిపోవచ్చు, ఎంపైరింగ్ మర్చిపోవచ్చు. దెన్ 2010 లో రంజీ ట్రోఫీ డెబ్యూ చేశాను. 10-11 2 years చేశాను. తర్వాత 4 years నాకు రంజీ ట్రోఫీ రాల. 2011 నుంచి 2015 వరకు దేర్ వాస్ సమ్ పాలసీ డిసిషన్స్ బీసీసీఐ మేడ్. ఐ డిడ్ నాట్ మేక్ ఇట్ ఇంటూ రంజీ ట్రోఫీ బ్యాన్. హరివిల్లు పాడ్కాస్ట్కి పునఃస్వాగతం. సో ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడబోతున్న వ్యక్తి, తను ఇండియాలో టాప్ 20 క్రికెట్ ఎంపైర్స్లో ఒకరు. అంటే బీసీసీఐ ఎలైట్ ప్యానెల్ సభ్యులు అన్నమాట తను. పైగా మన తెలుగువాడు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు చిర్రా రవికాంత్ రెడ్డి, నేటివ్ ఆఫ్ వైజాగ్. రవికాంత్ గారు, హాయ్ నాగ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో సో మీ పరిచయం కొంచెం బ్రీఫ్ గా ఇస్తారా? అలాగే నాగ్ గారు. యాక్చువల్ నా పేరు రవికాంత్ రెడ్డి. నాగ్ గారు చెప్పినట్టు బేసికల్లీ రెసిడెంట్ ఆఫ్ వైజాగ్, పుట్టి పెరిగినంతా వైజాగే, బట్ ఫాదర్ మదర్ అంతా గుంటూరు సైడ్. బట్ నా ఎడ్యుకేషన్, నాదంతా స్కూలింగ్ అంతా కూడా వైజాగ్ లో జరిగింది. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో నేను బీసీసీఐ టాప్ 20 ఎంపైర్స్ లో ఒకటిగా ఉన్నాను. సో బీసీసీఐ ఆల్మోస్ట్ 140 members ఆఫ్ ఎంపైర్స్ ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ గ్రేడింగ్ అవుతుంది. సో ఆ గ్రేడింగ్ బేసిస్ ఈరోజు టాప్ 20 లో ఉన్నాను. అండ్ ఐ డన్, యాజ్ చెప్పినట్టు, ఐ డన్ కపుల్ ఆఫ్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ సిరీస్ చేశాను, ఇండియా న్యూజిలాండ్ ఏ సిరీస్ చేశాను, అవి కాకుండా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ అవన్నీ చేశాను. సో బేసికల్లీ యూ కెన్ నేమ్ ఆంధ్రాలో యాజ్ ఆఫ్ నో ఈ రోజు డేట్ లో టాప్ ఎంపైర్ గా ఉన్నాను. ఆంధ్రా నుంచి బీసీసీలో టాప్ ఎంపైర్. రైట్. సో మీరు అసలు ఈ ఎంపైరింగ్ వైపు ఏ వయసులో వెళ్ళారు? సింపుల్ అంటే యాక్చువల్ గా నా కెరియర్ ఏది కూడా నేను అనుకున్నట్టయితే వెళ్ళాల. యాక్చువల్ గా నేను స్కూలింగ్ లో అంతా కూడా చెప్పినట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చదివాను, స్టీల్ ప్లాంట్ డిఏవి స్కూల్లో చదివాను. ఆ టైంలో ఇట్ వాస్ లైక్ నార్మల్ క్రికెట్, ఏదో సరదాగా అందరికీ ఉన్న ఇంట్రెస్ట్ లాగా ఉండేవాడిని, అట్లాగే వెళ్ళే వాళ్ళం. బట్ నా లైఫ్ క్రికెట్ లోకి వంట ఉన్నందుకు కారణం ఇద్దరు వ్యక్తులు. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పినా ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు నేను కంపల్సరీ చెప్తాను. నేను నా 10th స్కూలింగ్ అయిపోయాక, అంటే మీరు కిందాక చెప్పినట్టు నేను ఏది ప్లాన్ చేసుకోవాలా. 10th అయిపోయింది. 10th అయిపోయాక డిప్లొమా ఎగ్జామ్ రాశా. డిప్లొమా రాస్తే సీట్ రాలా ఫస్ట్ కౌన్సిలింగ్ లో. రాకపోతే మా ఫాదర్ ఇంకెక్కడికి ఎక్కువ దూరం ఎందుకు వెళ్తా అని దగ్గరలో ఒక కాలేజ్కి వెళ్తే వాళ్ళేమో మాకు ఎంపీసీ సీట్లు అయిపోయాయి, సో బైపీసీ జాయిన్ అవ్వండి అంటే, సైన్స్ లో మార్కులు బాగానే వచ్చాయి కదా మీ వాడికి అంటే బైపీసీ జాయిన్ అయ్యా. 3 నెలలకి వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెడితే నాకు సైన్స్ ఏం అర్థం కావట్లా. వర్డ్స్, టెర్మినాలజీ, పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కదా, హైబిస్కస్ ప్లాంట్ కి దానికి పెద్ద టెక్నికల్ నేమ్ ఉంటుంది, మనకి ఎక్కడ వస్తుంది అర్థం కావట్లా. ఇదేంట్రా బాబు మనకు అర్థం కావట్లే అనే టైంలో డిప్లొమా వాళ్ళు పాలిటెక్నిక్ కి 2వ కౌన్సిలింగ్ పిలిచారు. పిలిస్తే ఫాదర్ వెళ్దాం పదా అన్నారు. డాడీ అంటే ఓకే, నాకేంటంటే ఇంక ఈ బయాలజీ మనం వదిలించుకోవాలరా బాబు ఏదో విధంగా అని చెప్పేసి దానికి వెళ్ళిపోయా. వెళ్తే డిప్లొమా సివిల్ వచ్చింది ఏలూరులో.
ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్, యాక్చువల్ మా ఫాదర్ కి ఫ్రెండ్ బ్రదర్ అక్కడ ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ. సో ఆ టైంలో నేను చెప్తాను 96లో మన దగ్గర ఫోన్లు మొబైల్స్ ఏమీ లేవు, ఏవో ల్యాండ్ ఫోన్లు అవే. సో డాడీ ఆయనకి పరిచయం చేశారు, ఏదైనా పనులు ఉంటే చూసుకోరా, ఏమైనా అవసరం అయితే చేస్తారు. ఆయన ఒక సండే నన్ను పిలిచారు, నార్తీ రమేష్ గారు అని. నాకు ఇప్పటికీ నాకు నేను మర్చిపోకూడని వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు చెప్పాను కదా, ఫస్ట్ వ్యక్తి ఆయన మారుతి రమేష్ గారు నన్ను ఒక రోజు ఫోన్ చేస్తే, సండే ఖాళీగానే కదా, లీగ్ మ్యాచ్లు అవుతున్నాయి రా ఈ గ్రౌండ్ కి. అండ్ ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ 16, ఇదంతా నా 16-17 ఇయర్స్ అయ్యి చెప్తాను, 16 ఇయర్స్. లీగ్ మ్యాచ్ అవుతుంది కదా, రా గ్రౌండ్కి రా, రోజు లీగ్ మ్యాచ్ అవుతుంది, సరదాగా రా అంటే వెళ్ళి కూర్చుంటే ఎంపైర్లు ఎవరు స్కోరర్ లేరు అని స్కోరింగ్ ఇలా ఇయ్యాలి అని చూపించారు నాకు. అక్కడ గ్రౌండ్ లో చేస్తున్న ఎంపైర్ ఇట్లా స్కోరింగ్ వేయాలి అని చెప్పిస్తే ఓకే అని చెప్పేసి నేర్చుకున్నా. అక్కడ వాళ్ళ దగ్గర స్కోరింగ్ నేర్చుకున్నాను నేను లిటరల్ గా. సో ఒక 1 year అయిపోయింది. అక్కడ మ్యాచ్ ఏవో సండే మ్యాచ్కి, బేసికలీ సండే మ్యాచ్కి ఎందుకు వెళ్ళేవాడిని అంటే, మనకి సండే మెస్ లో భోజనం పెట్టేవారు, మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా. అక్కడికి వెళ్తే భోజనం పెడతారు, రోజు టైం పాస్ అయిపోద్ది, ఇదే కారణంగా వెళ్ళాను నేను. నేర్చుకున్నాను, స్కోరింగ్ అయిపోయింది. అయితే ఒక 98లో మాకు క్రిస్మస్ కి సంక్రాంతికి కలిపి, మనం మీకు తెలిసిందే కదా, చదువుకునే టైంలో వస్తే క్రిస్మస్ సంక్రాంతి అవగొట్టుకుని వెళ్తాం. క్రిస్మస్ ముందు సెలవులకు వచ్చా వైజాగ్. వస్తే షాప్ ఉంది ఇక్కడ, మాకు షాప్ ఉంది. షాప్ లో ఉంటే వెంకట్రావు గారని స్టీల్ ప్లాంట్ లో ఒక ఎంపైర్ ఉండేవారు, క్రికెట్ ఎంపైర్. ఆయన రవి ఆయన ఎవరో తెలియదు, నేను ఆయన ఎవరికో తెలియదు, షాప్ లో ఉన్నాను నేను అంతే. పక్క వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఏమని, రేపటి నుంచి హిందూ ట్రోఫీ అండర్-16 టోర్నమెంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ లో 2 గ్రౌండ్లు ఉన్నాయండి, ఉక్కు స్టేడియం, కృష్ణా గ్రౌండ్ అని. సో కృష్ణా గ్రౌండ్ లో స్కోరర్ లేడు, వెతుక్కుంటున్నాను. పక్క వ్యక్తితో మాట్లాడుతున్నారు. నాకు విన్నా, సార్ నాకు స్కోరింగ్ వచ్చి సార్, నేను వేస్తాను మీకు ఇష్టమైతే అన్న, నాకు మీకు ఆపర్చునిటీ ఇస్తే అన్న. ఓకే రా అయితే అని చెప్పేస్తే నెక్స్ట్ డే నుంచి అండర్-16 స్కోరింగ్ చేసా. ఆ అండర్-16 మ్యాచెస్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఐపీఎల్ ఆడారు కళ్యాణ్ కృష్ణ అని, మనోజ్ సాయి అని, వీళ్ళందరూ ఆడారు. సో అక్కడ ఆయన స్కోరింగ్ చూసి బాగానే వేస్తున్నావు కదా, ఏజ్ ఉంది కదా, వైజాగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎంపైరింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు అటెంప్ట్ అవ్వు ఇప్పుడే ఈ క్రిస్మస్ సంక్రాంతి టైంలోనే అని. సార్ నేను ఏలూరులో ఉంటా సార్ అన్న. అంటే పర్వాలేదు, ఈ టైంలోనే కదా ఎగ్జామ్కి అటెండ్ అవ్వు, క్లాసులు ఉంటాయి అంటే. నేను ఉంటుంది స్టీల్ ప్లాంట్ యువతల, ఇక్కడ నుంచి 3 బస్సులు మారి, 3 బస్సులు వైజాగ్ నుంచి, ఇక్కడ నుంచి కోర్వనపాలెం అనే ఒక జంక్షన్కి వెళ్ళాలి, అక్కడ నుంచి గాజువాక నుంచి వైజాగ్ మున్సిపల్ స్టేడియంకి 3 బస్సులు మారి వెళ్ళాలి. ఎవడెళ్తాడు ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు, ఏంది 3 బస్సులు మారి ఎవడొస్తాడు ఇక్కడికి. అక్కడికి వెళ్ళాక అట్మాస్ఫియర్ అది కొంచెం బెటర్, బాగుంది అనిపించింది నాకు. లైక్ ఏదో కొంచెం మనం ఈ ఫీల్డ్, బట్ సమ్హౌ ఇట్ వెంట్ ఆన్. 98లో నేను డిస్ట్రిక్ట్ ప్యానల్ పాస్ అయ్యాను. బట్ నా ఎడ్యుకేషన్ ప్రకారం బయటకు వెళ్ళిపోయా. 2002 వరకు నేను బయటే ఉన్నా, డిప్లొమా చేశాను, తర్వాత ఒక 3 చోట్ల ఉద్యోగాలు చేశాను. బట్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్. సో మళ్ళీ వైజాగ్ వచ్చా. ఇక్కడికి వచ్చి షాప్ చూసుకుంటున్న టైంలో మళ్ళీ వెంకట్రావు గారే, రవి డిస్ట్రిక్ట్ లీగ్ మ్యాచ్ లో చేయొచ్చు కదా సరదాగా, ఏముంది ఎలాగ ఎప్పుడో సరదాగా చేసేదే కదా అంటే. ఇట్ వెంట్ ఆన్. 2002-03 చేశాను, 4 లేదు. 2005లో స్టేట్ ప్యానల్ ఎగ్జామ్ పాస్, ఏసీ స్టేట్. అప్పటికి కొంచెం క్రికెట్ అంటే అలవాటు అయింది, ఏంటి క్రికెట్ తో ఉంటే ఏంటి, మనం జనాలతో ఉండడం. అండ్ బేసికలీ నాకు అడ్వాంటేజ్ అంతా కూడా ఏంటంటే, స్టీల్ ప్లాంట్ లో ఉండడం ఏమైందంటే, ఉక్కు స్టేడియంలో చాలా మ్యాచెస్ జరిగేవి, స్టేట్ మ్యాచెస్ అని, లేకపోతే బోర్డ్ జోనల్ ట్రోఫీస్, దియోదర్ ట్రోఫీ అని, రంజీ ట్రోఫీస్ అని. అంటే అందరు ఎంపైర్స్ కి అక్కడ వాళ్ళకి ఎవరో ఒకరికి అసిస్ట్ స్కోరింగ్ చేసేవాడిని. అండ్ అదే టైంలో అండర్-19 ఆఫ్రో ఏషియా కప్ జరిగింది. ఆ టైంలో స్కోరింగ్ వాళ్ళకి అప్పుడు కొత్తగా స్కోరింగ్ లో 2 టైప్స్ ఉన్నాయి, బాక్స్ మెథడ్, లీనియర్ మెథడ్ అని. నాకు బాక్స్ మెథడ్ వచ్చి, లీనియర్ మెథడ్ రాదు. ఆ టైంలో ఏఎల్ నరసింహం అని, తారకేశ్వరరావు అని, వీళ్ళు లీనియర్ మెథడ్ వేసేవారు. సో వాళ్ళ దగ్గర లీనియర్ మెథడ్ నేర్చుకున్నాను నేను. సో ఎంపైర్స్ తో ఉండడము, ఓకే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఒక ఎంపైర్ గా అంటే మనకి ప్లేయర్స్ తో ఎక్కువ దగ్గరగా ఉంటాము, విల్ గెట్ ద బెస్ట్ సీట్ అని ఒక మీకంటే వచ్చేసరి ఒక ప్యాషన్ క్రియేట్ అయింది. నేను ఎంపైరింగ్ స్టార్ట్ చేసిన రోజు డబ్బుల కోసం అయితే చేయలే, ఎందుకంటే ఆ రోజు మాకు వచ్చేది ఆ 70 రూపాయలు వచ్చేది, లీగ్ మ్యాచ్ చేస్తే 70 రూపాయలు, 3 బస్సులు మారి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా 3 బస్సులు మారి వెళ్ళాలి. సో నో ఛాన్స్. అదంటే ప్యాషన్, పిల్లలతో ఇంట్రెస్ట్, క్రికెటర్తో ఉంటాము, క్రికెటర్స్ తో తిరుగుతాము, ఆ ఇంట్రెస్ట్ అనమాట. సో 2005 స్టేట్ ప్యానల్ అయ్యాను. 2005 స్టేట్ ప్యానల్ చేశాక అప్పుడు ఓకే డిస్ట్రిక్ట్ మ్యాచ్లు చేస్తే 200 రూపాయలు వస్తాయి,
ఓ 4 రోజులు. ఎక్కడ కూడా నాది ప్రొఫెషన్ అవ్వలే ఇది అప్పటి వరకు. దాని తర్వాత 2006లో రంజీ ట్రోఫీ రిటర్న్ పాస్ అయ్యాను నేను. విత్ ఇన్ 1 year. 2005లో అయ్యి 2006లో రంజీ ట్రోఫీ రిటర్న్ పాస్ అయ్యా. బీసీసీఐ ప్యానల్ రిటర్న్ పాస్ అయ్యాను. ఇండోర్లో ఐ వెంట్ ఆఫ్ 2005లో. ఇండోర్లో నా ప్రాక్టికల్ వైవా పోయింది నాది. అంటే 2 phases ఉంటాయి, రిటర్న్ ప్రాక్టికల్ వైవా పోయింది 2006లో. 2008లో మళ్ళీ చేశారనమాట ఎగ్జామ్. ఈ 2006 బోర్డ్ ఎగ్జామ్, బీసీసీఐ ఎగ్జామ్ కు ముందు 9 years వరకు ఎగ్జామ్ జరగల. 97లో జరిగింది, తర్వాత మళ్ళీ 2006లో జరిగింది. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు దానికోసం. 2008 బోర్డ్ ప్యానల్ లోకి వచ్చాను. సో లైక్ 2008 అంటే 27 years కి ఐ మేడ్ ఇట్ టు బీసీసీఐ ప్యానల్. సో నా జర్నీ వాజ్ లైక్, సో బీసీసీఐ ప్యానెల్లో ఎంతమంది ఉంటారు? ఎట్ ఎనీ గివెన్ పాయింట్ టైం 130, 140 ఉంటారు. యాక్చువల్ గా ఇంతకు ముందు 110 ఉండేవారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మ్యాచెస్ పెరగడం వల్ల లాస్ట్ 2 seasons నుంచి దే మేడ్ ఇట్ 140 members ఉన్నారు ఇప్పుడు. సో ప్రెసెంట్ 140 members బీసీసీఐ ప్యానల్లో ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ ఏ అన్నది ఎలీట్ ప్యానల్, గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ డి అని ఉంటాయి. సో డిఫరెంట్ లెవెల్స్ లో ప్రతి ఇయర్ వీళ్ళని అసెస్ చేసి గ్రేడింగ్ మారుస్తారు అనమాట. సో ఎనీ వన్ కమింగ్ ఇన్ టు విల్ బి గ్రేడ్ డి. సో ఆ అసెస్మెంట్ దెన్ ఆ ప్రోగ్రెషన్ అవన్నీ కొంచెం ఆబ్జెక్టివ్ గాను ప్రొఫెషనల్ గానే జరుగుతాయి. యా సార్, అంటే ప్రతి మ్యాచ్, అంటే బోర్డ్ లెవెల్లోకి వెళ్ళాక ప్రతి మ్యాచ్ కూడా, అంటే మేబీ ఉమెన్ బీసీసీఐలో డిఫరెంట్ సెట్ ఆఫ్ మ్యాచ్ ఉన్నాయి. అండర్ 16 ఉంది, అండర్ 19 ఉంది, అండర్ 23 ఉంది, రంజీ ట్రోఫీ ఉంది. అట్లాగే ఉమెన్స్ 19, ఉమెన్స్ సీనియర్స్ ఉన్నాయి, 23 సీనియర్స్. ప్రతి మ్యాచ్ ని కూడా బోర్డు వాళ్ళు 6 cameras తో రికార్డ్ చేస్తారు. మ్యాచ్ రెఫరీ ఉంటాడు, 2 ఎంపైర్స్ తో కూడా మ్యాచ్ రెఫరీ ప్రతి ఏపీఎల్ ని కూడా ట్యాగ్ చేస్తారు. వాళ్ళకి వీడియో అనాలిసిస్ ఉండి వాళ్ళు ట్యాగ్ చేస్తారు ఈ 6 cameras తో. సో మ్యాచ్ అయిపోయాక మ్యాచ్ రెఫరీ వీళ్ళు అసెస్ అనమాట, మనం ఇచ్చిన డిసిషన్ కరెక్టా రాంగా. ఒకవేళ అతనికి ఏదైనా డౌట్ఫుల్ ఉందనిపించింది, అతనికి ఏదైనా ఒపీనియన్ బేస్ ఉంటే మనం అడుగుతారు మీ ఒపీనియన్ ఏంటి అని. సో దెన్ దే విల్ అసెస్ ఇట్, మన సిచ్యువేషన్ ఏంటి. సో మ్యాచ్ అయిపోయాక యూ విల్ గెట్ ఏ పర్సంటేజ్. 100 marks మ్యాచ్ ఉంటే 95, 94, 93, 90, ప్రతి ఎవ్రీ మిస్టేక్ కి 5 marks పోతాయి మీకు. సో ఆ మార్క్స్ అయిపోయాక సీజన్ అంతా అయిపోయేటప్పటికి మీరు 30-40 మ్యాచెస్ చేసి ఉంటారు. 30-40 days గా 30-40 మ్యాచెస్. సో ఆ 30-40 మ్యాచెస్ కి 100 మ్యాచ్ యావరేజ్ చేస్తారు. యావరేజ్ చేశాక ఏమవుతుందంటే పర్సంటేజ్ వస్తుంది. పర్సంటేజ్ బట్టి గ్రూప్ ఏలో ఎవరైతే ఎలీట్ ఉన్నారో గ్రూప్ ఏ నుంచి 2 persons కిందకి వెళ్ళిపోతారు గ్రూప్ బికి. గ్రూప్ బిలో టాప్ 2 గ్రూప్ ఏలోకి వస్తారు. గ్రూప్ బిలో బాటమ్ 3 సిలోకి వెళ్తారు. సి నుంచి 3 బిలోకి వస్తారు. సి నుంచి 4 డౌన్ వెళ్తారు డిలోకి. డిలోంచి 4 సిలోకి వస్తారు. ఎవ్రీ ఇయర్ ఇది ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ లో యూ నీడ్ టు ఫైట్ హార్డ్. అండ్ టాప్ 20లోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మీకు టాప్ 5 ఐసీసీ ఎంపైర్స్ ఉంటారు. ఆ 5 కాకుండా 3 ఎక్స్ఐసిసి వాళ్ళు 2-3 ఉంటారు. సో వీళ్ళందరూ కూడా గ్రూప్ ఏలోనే ఉంటారు ఇప్పుడు. సో మీ కాంపిటీషన్ గ్రూప్ ఏలో ఏంటంటే టాప్ 10 మధ్య ఉంటుంది. సో ఆ టాప్ 10 లోని యూ హ్యావ్ టు ఫైట్ అలౌడ్. అంపైరింగ్ అనేది ఒక రకంగా థ్యాంక్లెస్ జాబ్ కదా, ఎందుకంటే మీరు ఎంత బాగా చేసినా కూడాను, అంటే మీరు బాగా చేసి ఇచ్చిన డెసిషన్స్ గురించి ఎవరు మాట్లాడుకోరు, కానీ తప్పు డెసిషన్ చేస్తే మాత్రం దాని గురించి బాగా హైలైట్ అవుతుంది. అది కరెక్ట్ అండి. అంటే యాజ్ మీరు చెప్పినట్టు ఎంపైరింగ్ ఒకటి, వికెట్ కీపింగ్ ఒకటి, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ థ్యాంక్లెస్. ఎందుకు అంటున్నారండి మీరు చెప్పినట్టు, లైక్ ఒక మ్యాచ్ 4-day మ్యాచ్ చేసామనుకోండి ఎంపైరింగ్, 4 days ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సన్ 60 to 65 డిసిషన్స్ ఇస్తాడు. అవుట్ అవ్వచ్చు, నాట్ అవుట్ అవ్వచ్చు. యావరేజ్, దట్స్ రంజీ ట్రోఫీలో ఒక యావరేజ్ అనమాట. ఆ 65 డిసిషన్స్ యూ మేట్ ఓకే కీప్ ఇట్ 60, 59 ఎక్సలెంట్ డిసిషన్స్ ఇవ్వచ్చు. లాస్ట్ డే ఏదైనా ఒక్క డిసిషన్, ఒక కార్డ్ బిహైండ్, అంటే అంపైర్స్ కూడా హ్యూమన్సే. ఇట్స్ మోర్ అబౌట్ కాన్సన్ట్రేషన్ అంతే. అండ్ యూ నీడ్ టు మేక్ ఎ డిసిషన్ ఇన్ స్ప్లిట్ సెకండ్. యూ గెట్ 1 second అండ్ ఇట్స్ ఎ గట్ ఫీలింగ్. ఆ మూమెంట్ లో ఆ గట్ ఫీలింగ్, అది ఎవరికైనా చెప్పగలిగి ఆ గట్ ఫీలింగ్ లో వెళ్ళిపోద్ది. అండ్ స్మాల్ ఎవిడెన్సెస్ ఏమైనా దొరికితే వాటి మీద డిసిషన్ ఇస్తాం. సో ఆ 1 decision గురించి మాట్లాడతారు. బట్ అగైన్ ప్లేయర్ ఆల్సో నో వాట్ ఇట్ ఈస్. సో ప్లేయర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. వికెట్ కీపర్ కూడా అంతే. మీకు ఎన్ని ఎక్స్ట్రాడినరీ క్యాచెస్ పట్టండి, ఒక చిన్న క్యాచ్ వదిలేసాడంటే ఇంకా అతన్ని ఆడుకుంటారు. సేమ్ థింగ్ ఎంపైర్స్ కూడా. ఇట్స్ అగైన్ కాన్సన్ట్రేషన్, ఫోకస్.
అండ్ ఫ్రాంక్ ఈ ప్రతి బ్యాట్స్మెన్ లోపలికి వెళ్తే 100 కొట్టాలని వెళ్తాడు, ప్రతి బౌలర్ 5 వికెట్ హాల్ తీయాలని వెళ్తాడు. సేమ్ ఎంపైర్ కూడా గ్రౌండ్ లోకి వెళ్ళేటప్పుడు అదే అనుకుంటాం, ఈ రోజు మనము మన పరిస్థితుల్లో పర్ఫెక్ట్ గా చేద్దాము. బట్ ఒక్కొక్కసారి ఇట్ హ్యాపెన్స్, మన చేతిలోనే ఉండదు, అయిపోతుంటది అది. సో అగైన్ హౌ యూ కమ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్ మ్యాటర్స్ ఎ లాట్. సో ఈ క్రికెటర్స్ అయితే కనుక వాళ్ళు మ్యాచ్ ఆడినప్పుడు వాళ్ళ ట్రైనింగ్ అదంతా ఉంటుంది కదా, అలాగే అంపైర్స్ ఏం చేస్తారు అంటే హౌ యూ గైస్ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఆర్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్? మాకు యాక్చువల్గా యాజ్ ఎ అంపైర్ నేను మాట్లాడేది మీకు, నేను 2 phases చేస్తానండి, లైక్ ఆఫ్ సీజన్, ఆన్ సీజన్. సో మాకు ఎట్లా ఉంటుందంటే సీజన్ అన్నది బీసీసీఐ సీజన్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది టిల్ మార్చ్. అలాగే ఏసీఏ సీజన్ కూడా, అంటే ఆంధ్ర క్రికెట్ మ్యాచెస్ కూడా, లోకల్ మ్యాచెస్ కూడా చేస్తాను నేను. సో అట్లీస్ట్ లైక్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను యాక్చువల్గా సీజన్. సో ఏప్రిల్ టు జూన్ ఐ ట్రైన్ విత్ ఏ ట్రైనర్ అండి. ట్రైనర్ దగ్గరికి వెళ్తాను నేను. సో జిమ్ లోని కార్డియో సైడ్ ట్రైనింగ్ చేస్తాను, లేకపోతే స్ట్రెంథనింగ్ చేస్తాను. ఇంజురీస్ మాకు కావాల్సింది ఎక్కువ ఇంజురీస్, ఎందుకంటే వీ నీడ్ టు స్టాండ్ ఏ లాంగ్ ఫేస్. ఒక గ్రౌండ్ లోకి వెళ్తే ఆల్మోస్ట్ 7 hours నుంచోవాలి, ఆన్ అన్ యావరేజ్ 7 to 8 hours నుంచోవాలి. అండ్ బ్రిస్క్ మూమెంట్స్ అనమాట, లాటరల్ మూమెంట్స్. సో దానికి ఇంజురీస్ తర్వాత ట్రైనర్ తో చేస్తాను. 4 months 5 months ట్రైనర్ తో ఉంటాను. దాని తర్వాత డ్యూరింగ్ ద సీజన్ అయితే కూడా నేను ఎక్కువ స్ట్రెస్ లో ఎక్కువ తీసుకోను, ఎందుకంటే ఏదైనా ఇంజరీ ప్రోన్ అవ్వకూడదు. ఎందుకంటే మీకు సీజన్, మనకి కెరియర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎంపైరింగ్ ఈజ్ ఎ కెరియర్ సార్. సో ఈ సిచ్యువేషన్ లో నేను ఇంజరీ కానీ ఏదైనా అయితే డ్యూరింగ్ ద సీజన్ ఐ విల్ లూజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకు అందరూ తెలుసు కదా, పని చేస్తేనే డబ్బులు టైప్ ఇది. సో అందుకని మీరు ఎట్టి పరిస్థితిలో, సో డ్యూరింగ్ సీజన్ ఏంటంటే నార్మల్ మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది, మార్నింగ్ కొంచెం వర్కౌట్ జనరల్ స్ట్రెచ్చింగ్స్ అండ్ వర్కౌట్స్ చేస్తాను డ్యూరింగ్ ద సీజన్. అండ్ ప్లేసెస్ లో లైక్ ఇఫ్ యూ ఈవినింగ్ ఆఫ్టర్ ద గేమ్ ఒక 2 rounds వాక్ చేసి మంచి స్ట్రెచ్చింగ్ అది. ఇఫ్ యూ గెట్ ఏ పూల్, గో ఫర్ ఎ స్విమ్మింగ్ ఫర్ సమ్ టైమ్. దట్స్ హౌ. అంతేగాని ఎక్కువ డ్యూరింగ్ ద సీజన్ అయితే ఎక్కువ చేయం, బట్ ఆఫ్ సీజన్ స్ట్రిక్ట్ రెజీమ్ అన్నమాట. కాకపోతే మీరు చెప్పింది అంటే నాకు అర్థమైనంత వరకు మీరు చెప్పింది అంతాను ఫిజికల్ ఫిట్నెస్ గురించి కానీ, అలాగే మెంటల్ స్ట్రెంగ్ ఆర్ ఫోకస్ కానీ, మెంటల్ స్టామినా కానీ, దాని గురించి ఎలా బలపరచుకోవచ్చు అనేది చెప్పారు. అది కాకుండా అంటే కొన్ని అంపైరింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి కదా, వాటికి ఏమన్నా ట్రైనింగ్ కానీ అంటే ప్రాక్టీసింగ్ కానీ ఉంటుందా? యాక్చువల్ గా డ్యూరింగ్ ద సీజన్ అయితే ఏమి ఉండదు. డ్యూరింగ్ ద సీజన్ నేను ఎలా ప్రిపేర్ అవుతానంటే సార్ 2 types, లైక్ మీకు చెప్పాను కదా, ఆఫ్ సీజన్ లో ఎలా ప్రిపేర్ అవుతామంటే ప్రతి సీజన్ వర్క్ షాప్స్ ఉంటాయండి. స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వర్క్ షాప్ చేస్తుంది, వాళ్ళందరికీ మేము చేస్తాం. మాకు బీసీసీఐ వర్క్ షాప్ చేస్తుంది. వర్క్ షాప్ లో ఏంటంటే మెంటల్ ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్, నెక్స్ట్ ఏమో హౌ లాస్ట్ ఇయర్ ఏదైనా సిచ్యువేషన్స్ వస్తే వాటి మీద ప్రిపరేషన్. అండ్ ఇది కాకుండా ప్రతిరోజు మాకు ఒక హ్యాబిట్ ఉందంటే, లైక్ దిస్ ఈస్ హౌ వీ డూ ఇట్. ప్రతిరోజు కూడా లా బుక్ క్రికెట్ లా బుక్ లో ప్రతి ఎంపైర్, అప్కమింగ్ ఎంపైర్ కూడా నేను చెప్పేది అదే ఏంటంటే, అట్లీస్ట్ రోజుకి 2 లాలు చదవండి, అర్థం చేసుకోండి. మీకు వచ్చేసి ఉండొచ్చు లా బుక్ మొత్తం చదివేసి అర్థం, కానీ ఈ రోజు కూడా ఇట్స్ లైక్ దిస్ ఇస్ మై 12th సీజన్ ఇన్ బీసీసీఐ. క్రికెట్ లోకి ఆల్మోస్ట్ 20 years అయింది వచ్చి. ఈ రోజు కూడా నేను లా చదివితే ఏదో కొత్త పాయింట్, ఓకే ఇది ఇట్లా ఇంప్లిమెంట్ అవుతుంది కదా అనేది చదువుతాం. సో ఆఫ్ సీజనే కాదు, ఆన్ సీజనే కాదు, లా బుక్ చదవడం అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ కెరియర్ లో ఒక భాగం. ఉండేవి 42 లాలే, చిన్న బుక్, 110 pages బుక్, బట్ ప్రతి లా మేక్స్ యూ ఎవ్రీడే. సో అట్లా ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్ వీడియోస్ ఇప్పుడు పెరిగింది, వీడియో అవేర్నెస్ వచ్చింది. సో వీ డూ లాట్ ఆఫ్ వీడియో ట్రైనింగ్స్, డిఆర్ఎస్ ట్రైనింగ్స్. ఇప్పుడు మొన్న బీసీసీ ఏం చేసిందంటే డిఆర్ఎస్ ట్రైనింగ్ చేయించింది స్కైప్ లో. వీ డి డిఆర్ఎస్ ట్రైనింగ్స్ విత్ ఇంటర్నేషనల్ ప్యానల్ ఎంపైర్స్. సో అట్లా ఏంటి, హౌ డూ యూ వర్క్ యాజ్ ఎ థర్డ్ ఎంపైర్, ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్నమాట. అండ్ క్విజెస్ కండక్ట్ చేస్తాం. నేను ఫ్యాకల్టీగా మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ కోసం, ఏసీ వాళ్ళ కోసం నేను క్విజెస్ కండక్ట్ చేస్తాను. క్విజెస్ లైక్ ప్రతి క్విజ్ పంపిస్తాను, ఒక 10 questions క్విజ్ పంపిస్తాను, ఒక 1 week టైం ఇచ్చి ఐ ఆస్క్ దెమ్ టు సెండ్ మీ బ్యాక్. దెన్ సో ఇక్కడ 2 విధాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది, 2 నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ క్విజ్ పంపించడం కోసం నేను క్వశ్చన్ చదువుతాను, నేను ఆన్సర్ ప్రిపేర్ చేస్తాను, దానికి రిఫర్ చేస్తాను,
సో నాకు అడ్వాంటేజ్, వాళ్ళకే అడ్వాంటేజ్. సో దిస్ ఇస్ హౌ వి ప్రిపేర్ ఫర్ ద సీజన్. ఓకే. సో అయితే ఈ సిమ్యులేషన్ ఇది మాత్రం బాగా ఎక్కువ వాడరు అనమాట ఇంకాను, ఈ ట్రైనింగ్ కానీ ప్రాక్టీస్ కానీ. అంటే మాకు చేస్తున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు బీసీసీఐ హ్యాస్ స్టార్టెడ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ నుంచి దే హావ్ స్టార్టెడ్ ఆఫ్. ఈ ఇయర్ లాక్డౌన్ టైంలో ఏంటంటే వీ హ్యాడ్ డన్ ఎ కపుల్ ఆఫ్ లైక్ 5-6 సిమ్యులేషన్స్ చేసాం మేము. ఈచ్ సెషన్ వెంట్ ఆన్ టిల్ హాఫ్ అన్ అవర్. డిఆర్ఎస్ ట్రైనింగ్స్ అంటే పాత వీడియోస్ తీసి దే మేడ్ ఏ డిఆర్ఎస్ ట్రైనింగ్స్. సో ఫ్యూచర్ లో ఇట్ మే టేక్ అప్ మోర్ అండ్ ఇట్ మే టేక్ అప్ మోర్. ఎందుకంటే జస్ట్ క్యూరియస్, ఏమన్నా ఆన్లైన్ లో ఏమన్నా ఉన్నాయి అలాంటి గేమ్, వీడియో గేమ్ టైప్ లో అంపైరింగ్ సిమ్యులేషన్స్ వేర్ ఐ కెన్ టేక్ ద టెస్ట్ ఫర్ 30 minutes and give my calls and see how accurate my calls were అనేది. యాక్చువల్గా ఇంతకు ముందు lots.org లో దే హ్యాడ్ ఎ స్టిమ్యులేషన్ అండి గేమ్. దేర్ వాజ్ వన్ గేమ్. నేను ఐ జస్ట్ చెక్ ఇట్ అప్. యాక్చువల్ గా దేర్ మే బి వన్ మోర్ లైక్ గేమ్ మోడల్ లో ఉంది. యాక్చువల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హెస్ సెంట్ మీ దట్. నేను చెక్ చేశాను, బట్ దట్ వాస్ అ వెరీ బేసిక్ వన్ యాక్చువల్ గా. అందుకనే we did not get into that, but I'll just check it and update you. అంటే బిఫోర్ వి మూవ్ ఆన్ టు సమ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ ఇన్ స్టాక్ ఫర్ యూ. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో నుంచి 2 ఫాలోఅప్ క్వశ్చన్స్. ఒకటేమో ఈ అంటే మీరు 2 రకాల టెక్నిక్స్ అని చెప్పారు, బాక్స్ అండ్ లీనియర్ అనేది. ఏంటి తేడా ఏంటది? బాక్స్ మెథడ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు చిన్న ఒక ఓన్లీ బ్యాట్స్మెన్ స్కోర్ వస్తుంది, బౌలర్స్ అనాలిసిస్ వస్తుంది, టోటల్ వస్తుంది. మీకు ఇంకేం డీటెయిల్స్ తెలియదు. అంటే మీరు ఒక మ్యాచ్ ఇచ్చారంటే మన నార్మల్ మ్యాచెస్ లో చేస్తాం. లీనియర్ మెథడ్ అదే నా స్కోర్ షీట్ అదే కదా ఉండేది. షీట్ అదే ఉంటుంది. లీనియర్ మెథడ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీరు సపోజ్ 4 డే మ్యాచ్ లో వచ్చి స్కోరర్ దగ్గరకు వచ్చి రవి డే 3 9:30కి ఎవరు ఆడారు, ఏమైంది చెప్పు అన్నావు అనుకోండి, మీరు బాక్స్ మెథడ్ లో చెప్పలేము. అది ఆ డైమెన్షన్స్ క్యాప్చర్ చెయ్యం. లీనియర్ మెథడ్ వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ మీకు టైమింగ్స్ ఉంటాయి, ఏ బ్యాట్స్మెన్ ఆడేది ఉంటుంది. సో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. తీసి డే 3 9:32కి రవికాంత్ రెడ్డి ఫేస్డ్ నాగ్ డాట్ బాల్ ఆడాడు. సో మీకు ఆ డేటా అంతా వచ్చేస్తుంది లీనియర్ మెథడ్ లో. అంటే ఈ టైప్ స్కోరింగ్ కి అంటే పేపర్ బేస్డ్ షీట్స్ పనికొస్తాయా లేకపోతే కంప్యూటర్ బేస్డ్? పేపర్ బేస్డ్ యాక్చువల్ గా. పేపర్ బేస్డ్ లీనియర్ మెథడ్ కూడా పేపర్ బేస్డ్. ఓకే, అంటే ఎన్ని డైమెన్షన్స్ క్యాప్చర్ చేయడానికి కూడాను పేపర్ బేస్డ్. బాక్స్ మెథడ్ లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఒకటే స్కోర్ బుక్ ఉంటుంది. లీనియర్ మెథడ్ వచ్చేటప్పటికి బ్యాటింగ్ షీట్ ఒకటి ఉంటుంది, రన్నింగ్ షీట్ ఒకటి ఉంటుంది, సమరీ షీట్ ఒకటి ఉంటుంది, అనాలిసిస్ షీట్ ఒకటి ఉంటుంది. సో 3 షీట్స్ వేస్తాం ఒకేసారి, 3 షీట్స్ వేస్తుంటాం. ఓకే ఓకే. సో అంటే ఎవ్రీ ఓవర్ 6 బాల్స్ తో పెడతారు. సో బ్యాట్స్మెన్ మారుతుంది అనమాట అది. ఓకే ఓకే, గాట్ ఇట్. ఇంకోటేమో, సో మీరు మీ ప్రస్థానం ఈ అంపైరింగ్ కెరియర్ లో ఇప్పుడు దాకా చెప్పారు. సో కన్సిడరింగ్ దట్ యు ఆర్ 38 కదా, సో వాట్ కుడ్ బి రెగ్యులర్ కెరియర్ పాత్ ఫ్రమ్ హియర్ ఫర్ సమ్మన్ లైక్ యూ అనేది? అంటే ఈ నెక్స్ట్ ఈ బీసీసీఐ ఇంటర్నేషనల్ ఎంపైర్స్ టాప్ 5 లోకి వెళ్ళడానికి టిపికలీ ఎంత టైం పడుతుంది ఈ స్టేజ్ నుంచి? అలాగే ఐసీసీ అంటే అదే ఐసీసీ ప్యానల్ అనుకోండి టాప్ 5 అంటే, దాని గురించి చెప్తారా కొంచెం? యాక్చువల్ గా బీసీసీఐ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఎవ్రీబడి ఎవరు స్టార్ట్ చేసిన అంపైరింగ్ స్టార్ట్ చేశాక ఒక బీసీసీఐ ప్యానల్ లోకి వచ్చి ఒక డ్రీమ్ ఏంటంటే టు స్టాండ్ ఇన్ టెస్ట్ మ్యాచ్. దట్ ఈస్ ఆబ్వియస్. అండ్ నేనైతే డిఫరెంట్ కాదు, నేను కూడా అదే. సో ప్రతి ఒక్కరికి ఎక్కువ. సో నా కెరియర్ పాత్ లో సో ఇప్పుడు నా టార్గెట్ వుడ్ బి టు గెట్ ఇన్ టు ద టాప్ 5. లైక్ ఇప్పుడు టాప్ 20 లో ఉన్నాను. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద టాప్ 10. టాప్ 10 ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఆల్వేస్, టాప్ 10 అనేది సెపరేట్ గా ఉండదు, ఈ టాప్ 20 లో భాగమే. బట్ అంటే టాప్ 10 మీన్స్ లైక్ యు ఆర్ డూయింగ్ ఆల్ 4th ఎంపైర్ చేస్తుంటారు, 4th ఎంపైర్ గా చేస్తుంటారు, అంటే రిజర్వ్ ఎంపైర్ గా చేస్తుంటారు మ్యాచెస్ లో, ఇంటర్నేషనల్ మ్యాచెస్ వాటికి. నెక్స్ట్ టూరింగ్ మ్యాచెస్ చేస్తుంటాం రెగ్యులర్ గా. సో నెక్స్ట్ టార్గెట్. సో వన్స్ యూ గెట్ ఇన్ దేర్ దెన్ పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్ యూ. అంటే యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది ప్లేయర్స్ లో, అండ్ యువర్ డిసిషన్ మేకింగ్ ఇంప్రూవ్స్. నెక్స్ట్ స్టెప్ వుడ్ బి స్టెప్పింగ్ ఇన్ టు ఐపీఎల్ లోకి వెళ్ళాలి. ఇయర్ నెక్స్ట్ ఫేజ్ లో ఐపీఎల్ లోకి వెళ్తే తర్వాత ఫేజ్ వుడ్ బి ఐసీసీ. ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రిపరేషన్ గురించి మాట్లాడినప్పుడు మామూలుగా ఈ ఫిట్నెస్ దాని గురించి అంతను మాట్లాడారు కదా. అది కాకుండా మీరు ఎప్పుడైనా ఒక
అంటే క్రికెటర్స్కి అయితే కనుక టూర్ అంటారు. మరి అంటే మీరు ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ఎంపైర్ కాదు కానీ యూ ఆల్సో హ్యావ్ టు టూర్ ఎ లాట్ రైట్ డ్యూరింగ్ ఎ సీజన్. సో అలాంటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు? ఇఫ్ యూ హ్యావ్ టు స్పెండ్ సే సమ్ 2 weeks 3 weeks ట్రావెలింగ్ అండ్ అంపైరింగ్ ఇన్ 2-3 మ్యాచెస్ అలాంటప్పుడు? బేసికలీ మీకు ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్ నుంచి మన సీజన్ స్టార్ట్ అయితే ఇట్స్ ఓన్లీ సూట్ కేస్ సీజన్ అండి. లైక్ వీ లివ్ ఇన్ సూట్ కేస్. ఒక సూట్ కేస్ ఇంటికి తీసుకొచ్చి పెడతాము, మళ్ళీ ఇంకో సూట్ కేస్ తీసుకొని వెళ్తాం. లిటరల్ గా జరిగేది అది. సో మ్యాచ్ హౌ వీ ప్రిపేర్ అనేటప్పటికి సీజన్ ముందే వీ గెట్ థింగ్స్ సార్టెడ్ అవుట్ ఎవ్రీథింగ్. ఇంటి దగ్గర మనకి ఏంటంటే ఒకసారి బయటకు వెళ్తే కంటిన్యూ అంటే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 మ్యాచెస్ చేస్తే కంపల్సరీ 1 week బ్రేక్ వస్తుంది. సో ఆల్మోస్ట్ 15 days బయట ఉంటే ఒక 5 days ఇంటి దగ్గర ఉంటాం. కానీ దేర్ వర్ సిచ్యువేషన్స్ వేర్ అట్లీస్ట్ 1 month కూడా బయట ఉండాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చాయి. బికాస్ సంబడి హ్యాస్ బ్యాక్డ్ ఆఫ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్ అట్లాంటి. సో నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటాను అంటే సీజన్ కి ముందే సెప్టెంబర్ వచ్చేటప్పటికి అన్ని సెట్ చేసుకుంటాను. ఇంటి దగ్గర నా ఇష్యూస్ కానీ, ఇంటి దగ్గర ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, బ్యాంకింగ్ వర్క్స్ కానీ ఏమున్నా అన్ని కూడా ఒక పక్కన ప్లాన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. సో దట్ మ్యాచ్ మధ్యలో మనకి అది డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ అంటే స్కూల్ ఫీజెస్ దగ్గర నుంచి మీకు వాట్స్ ఎవ్రీథింగ్ అంటే ఆన్లైన్ లో చెయ్యలేని ఫిజికల్ గా మనం చెయ్యాల్సిన అనుకున్నవన్నీ చేసేసుకుంటాం. అంటే ప్లాన్ చేసి చేసుకుంటాం. ఒక్కసారి మ్యాచ్కి వెళ్ళేటప్పుడు ముందుగానే మనకి తెలుసు మన కండిషన్. సో నా బ్యాగ్ లో కంపల్సరీ యూ నీడ్ టు హ్యావ్ యువర్ క్లోతింగ్స్ వేర్ యూ గో. సో ఆ వెన్యూ గురించి కానీ ఆ డీటెయిల్స్ అన్ని ముందే తీసుకుంటాం. ఎందుకంటే ఒక వెన్యూలో ఇప్పుడు లాస్ట్ టైం ఐ డిడ్ ఏ గేమ్ ఎట్ సూరత్, అక్కడి నుంచి ఐ డిడ్ ఏ గేమ్ ఎట్ ఢిల్లీ, అక్కడి నుంచి ఐ డిడ్ ఏ గేమ్ ఎట్ గౌహటి, దెన్ ఐ డిడ్ ఏ గేమ్ ఎట్ త్రివేంద్ర. 4 games, 4 కార్నర్స్. అండ్ దట్ టు ఇన్ డిసెంబర్ Jan. So you can understand how Surat is hot. Surat is like pleasant. Delhi is cold. Gauhati, you never know how it happens. Kerala rains. Like so you need to keep yourself like na bag మీరు చెప్పిన ప్రిపరేషన్ లో వచ్చేటప్పటికి మెడికల్ కిట్ దగ్గర నుంచి క్లోతింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అవుట్. సెప్టెంబర్ నేను అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను. సెప్టెంబర్ వచ్చే సీజన్ స్టార్టింగ్ ముందు గెట్ ఆల్ దీస్ థింగ్స్ సార్టెడ్ అవుట్. సో అండ్ ఈ విషయంలో యాక్చువల్గా నీడ్ టు ఫ్యామిలీ హెల్ప్, ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఇమెన్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మార్నింగ్ నేను 7 o'clock ఫోన్ సైలెంట్ చేసి 7 o'clock గ్రౌండ్కి వెళ్ళే ముందు ఫోన్ చేస్తాను నేను. దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ ఎట్ 5 o'clock. ఈ మధ్యలో ఎటువంటి ఫోన్ అంటే ఎటువంటి సిచ్యువేషన్ రాకుండా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు ఇంటి దగ్గర. అండ్ లైక్ ఇందాక చెప్పినట్టు లైక్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఒక టైంలో అయితే వైఫ్ డిడ్ నాట్ టెల్ మీ దట్ మై ఎల్డర్ డాటర్ బాగాలేదు, ఇంట్లో హాస్పిటలైజ్ అయిన ఇష్యూ కూడా చెప్పలే నాకు. మ్యాచ్ అయిపోయి వచ్చాక చెప్తే నువ్వు చెప్పొచ్చు కదా అంటే నువ్వు చేయగలిగింది ఏం లేదు, నీ మ్యాచ్ పాడు చేసుకుంటే ఇక్కడ మేము అందరూ ఉన్నాం కదా, చూసుకుంటాం కదా, అవసరమైతే చెప్పేవాళ్ళంలే అంటే. సో అంటే ఎందుకు చెప్పానంటే దట్ సపోర్ట్ యూ గెట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ వెన్ యూఆర్ టూరింగ్, దట్ ఈస్ సంథింగ్. లేకపోతే మ్యాచ్ మధ్యలో మీకు మార్నింగ్ ఉదయం ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకోకపోతే బ్యాంకింగ్ కానీ ఈవెన్ వర్క్ సార్ట్ అవుట్ చేసుకోకపోతే సడన్ గా మనకు మైండ్ లో తిరుగుతూ ఉంటుంది, మ్యాచ్ పాడు చేసుకుంటాం. సో దిస్ ఆల్ అబౌట్ హౌ ప్రిపరేషన్. అలాగే ఈ ఐసీసీ మ్యాచ్ ఫిక్సింగ్ రూల్స్ కొన్ని గైడ్ లైన్స్ రూల్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి అంపైర్స్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అంటే మీరు ఎవరితో మాట్లాడొచ్చునో లేకపోతే మీరు ఫోన్ ఎప్పుడు మాట్లాడొచ్చునో ఆ టైపు? ఒక్కసారి అంటే గ్రౌండ్ లో పిఎంఓ ఏరియా అని ఉంటుంది, ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా. ఒక్కసారి పిఎంఓ ఏరియాలోకి ఎంటర్ అయ్యాక అంటే మార్నింగ్ 8 o'clock ఎంటర్ అవుతాం. 9 o'clock మ్యాచ్ 9:30 మ్యాచ్ అంటే 8 o'clock ఎంటర్ అవుతాం. 8 o'clock నుంచి మ్యాచ్ డే ఎండ్ వరకు యూ కుడ్ నాట్ యాక్సెస్ ఎనీ ఆఫ్ యువర్ మొబైల్ గ్యాజెట్స్, మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ. అంటే ల్యాప్టాప్ ఇంటర్నెట్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు ఏదైనా వర్క్ ఉంటే, ఇంటర్నెట్ లేకుండా. బట్ మొబైల్ కానీ ఇవన్నీ వాడకూడదు. అండ్ మీ స్మార్ట్ వాచెస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో ప్లేయర్స్కి ఏవైతే రూల్స్ అప్లై అవుతాయో మ్యాచ్ అఫీషియల్స్ కూడా సేమ్ రూల్స్ విల్ అప్లై. అండ్ ఇఫ్ మనకి ఎక్కడైనా డౌట్ వచ్చి ఏదైనా ఎవరి మీద డౌట్ వస్తే వీ నీడ్ టు ఇన్ఫార్మ్ ద యాంటీ కరప్షన్ ఆఫీసర్ ఇమీడియట్లీ. అండ్ ఈ టైంలో మేము ఎవరితో డ్యూరింగ్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4:30 or 5 వరకు ఇటువంటి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయనందుకు, బయట వ్యక్తులతో కమ్యూనికేట్ చేయనందుకు లేదు. సో ఇదంతా సేమ్ ప్లేయర్స్కి అప్లై అవుతుంది, మ్యాచ్ అఫీషియల్స్ కూడా అప్లై అవుతుంది.
మీకు ఏ టైంలో ఉన్నా ఎవరి మీదన్నా డౌట్ వస్తే యూ నీడ్ టు ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ యాంటీ కరప్షన్ ఆఫీసర్. లేకపోతే తర్వాత వాళ్ళకి తెలిసి మేము వాళ్ళతో మాట్లాడేమో అని కానీ తెలిస్తే యూ విల్ బి ఇన్ ఏ సూప్. సో అందుకని యూ హ్యావ్ టు బి కాషియస్. And if someone approaches you or something for any illegal activity, you immediately has to inform anti-corruption officer, anti-corruption unit of BCCI. ఓకే, నీకు అక్కడ ఎవడో కనపట్లేదు ఇమీడియట్ గా. సో మీకు అందుకే ప్రతి డ్రెస్సింగ్ రూమ్ లోను, ఎంపైర్స్ రూమ్ లోను, ప్రతి చోట కూడా BCCI ACU నెంబర్స్ ప్లేస్ చేసి ఉంటాయి. సో ఎట్లా అయితే ప్లేయర్స్ కి అప్లై అవుతాయో ఇవన్నీ. సో అండ్ గ్రౌండ్ ఒకవేళ మనం ఏదైనా మ్యాచ్ కి వెళ్ళి ఎక్కడైనా ఏదైనా డిఫరెన్స్ ఉంటే నేను చెప్పినట్టు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం లేకపోతే మెసేజ్ చేయడం యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రైట్. సో మై నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, సో ఇప్పటిదాకా మీ అంపైరింగ్ కెరీర్లో సో కెన్ యూ రీకాల్ ఎనీ 1 or 2 హైస్? హైస్ చాలా ఉన్నాయి. నాలాంటి స్మాల్ వైజాగ్ లాంటి చిన్న ఏరియా నుంచి వచ్చిన వాడు లైక్ హైస్ అంటే లైఫ్ లో ఇట్స్ సంథింగ్ ఇమాజినబుల్ అండ్ అన్ఇమాజినబుల్. సిట్టింగ్ విత్ ధోని, హ్యావింగ్ కాఫీ విత్ హిమ్, ప్లేయింగ్ బిలియర్డ్స్ టుగెదర్, ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుందండి ఒక ఇండియన్ క్యాప్టెన్ తో. దట్ ఈస్ సంథింగ్ లైక్ వన్ ఆఫ్ ధోని అంటే ఇన్స్టెన్స్ చెప్తున్నా. ఈ జస్ట్ అవుట్ ఆఫ్ అంటే అతని అంటే హౌ లో ప్రొఫైల్ హీ మెయింటైన్స్, జస్ట్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ టెస్ట్ కెప్టెన్ గా బయటకు వచ్చేసాడు. హీఈస్ స్టిల్ ఇండియా వన్ డే కెప్టెన్. జార్ఖండ్ వర్సెస్ మహారాష్ట్ర రంజీ ట్రోఫీ మ్యాచ్ అవుతుంది రైల్వే గ్రౌండ్, న్యూట్రల్ వెన్యూ రైల్వే గ్రౌండ్ లో. సో రైల్వే గ్రౌండ్ లో చాలా లిమిటెడ్ ఫెసిలిటీస్, చిన్న చిన్న డ్రెస్సింగ్ రూమ్స్, పైన అందరికి కామన్ లంచ్ రూమ్, పక్కనే మా ఎంపైర్స్ రూమ్ ఉంటుంది. సో లైక్ 4 days కూడా ఎక్రిడేషన్ కార్డ్, జనరల్ గా ఏంటంటే టీమ్ ప్లేయర్స్ కి అవసరం లేదు ఎక్రిడేషన్ కార్డ్. లోపలికి ఎంటర్ అయ్యాక మిగతా సపోర్ట్ స్టాఫ్ అంతా కూడా ఎక్రిడేషన్ కార్డ్స్ వేసుకుని ఉండాలి. దట్ ఈస్ ద రూల్. ధోని వాజ్ ద మెంటర్ ఆఫ్ జార్ఖండ్ టీమ్ ఆ ఇయర్ అండ్ హీ వాజ్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ. సో 4 days కూడా ఎక్రిడేషన్ కార్డ్ లేకుండా ఎవరు అడగరు. ఎక్రిడేషన్ కార్డ్ లేకపోతే ధోని ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు అక్కడ. కంపల్సరీ ఎక్రిడేషన్ కార్డ్ వేసుకున్నాడు రోజంతా. అండ్ అదే రోజు సమ్ ఇండియన్ టీమ్ సెలెక్షన్ ఏదో ఉంది, 1 day సెలెక్షన్. సో హీ వెంట్ ఆన్ టు మ్యాచ్ రిఫరీ. యాక్చువల్గా ఫోన్ వాడకూడదు ప్లేయర్స్ కానీ ఎంపైర్స్ కానీ. సో అతను సపోర్ట్ స్టాఫ్ కూడా ఓన్లీ మేనేజర్ వాడినందుకు అవుతుంది. అతను వెళ్ళి మ్యాచ్ రిఫరీని పర్మిషన్ అడిగారు పైకి వెళ్ళి. సార్ లోపల ఆయన యాక్చువల్గా డ్రెస్సింగ్ రూమ్ లోపల కూర్చుంటే ఎవరికి తెలియదు కూడా తెలియదు. ఎందుకంటే రైల్వే డ్రెస్సింగ్ రూమ్ లోపల అసలు ఎవరికి తెలియదు ఏముందో కూడా. వెళ్ళి మ్యాచ్ రిఫరీని, సార్ నాకు ఈరోజు ఇండియన్ టీమ్ ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ ఉంది, కెన్ ఐ టేక్ ద ఫోన్ అని పర్మిషన్ అడిగితే ఓకే యూ కెన్ యూజ్ ఇట్ అని. డ్రెస్సింగ్ రూమ్ లో వద్దు అంటే ఓకే ఫైన్ అంటే ఎక్కడ వాడుకోమంటారు అంటే ఎంపైర్స్ రూమ్ లో వాడుకోండి, ఎంపైర్స్ ఎవరు గ్రౌండ్ లో ఉంటారు కదా మీరు అది వాడు చూసుకోండి అని చెప్తే. అండ్ దెన్ అది అయిపోయే టైంకి మేము టీ టైంకి వెళ్ళాం. టీ టైంకి యాక్చువల్గా మేము టీ బ్రేక్ కి మేము కింద మేము చూసాం ఏం మాట్లాడుతానని వాకీ టాకీలో మామూలు అడిగాం, ఏం సార్ మీరే మాట్లాడతారా ధోనితో, మాకు ఛాన్స్ లేదా అన్న నార్మల్గా. లేదా ఆయన అడిగట ఎంపైర్స్ వాంట్ టు స్పీక్ టు యూ ఫర్ 10 minutes అని, 5-10 minutes అని. ఓకే ఫైన్ అని. టీ టైంలో దే విల్ కమ్ ఇన్ టీ టైమ్ అంటే నో వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారు, వాళ్ళు స్ట్రెయిన్ అయి ఉంటారు, వద్దు ఐ విల్ కమ్ అని చెప్పేసి టీ టైంలో హీ కేమ్ అప్ టు దెమ్ పర్సన్, హీ సాట్ ఫర్ 5-10 minutes. అంటే ద వే హీ లుక్స్ అట్ ఎ గేమ్ ఇస్ ఎ డిఫరెంట్ లెవెల్ అండి. దట్ ఈస్ సంథింగ్. అండ్ దెన్ కమింగ్ అబౌట్ గేమ్స్ వచ్చేటప్పటికి ఐ డిడ్ ఇండియా న్యూజిలాండ్ విచ్ ఇస్ ఫస్ట్ టూర్ గేమ్. న్యూజిలాండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో 4 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారు. షేన్ బాండ్ ఆడాడు, అందరూ ఉన్నారు ఆ మ్యాచ్ లో. India was led by Ajinkya Rahane and all. Players like they respect to a different level and as I said, India South Africa women's series was immense. Like Surat lo it was like crowd మీరు ఇమాజిన్ ఒక ఉమెన్ మ్యాచ్ కి సూరత్ లో అరౌండ్ 15,000 to 20,000 క్రౌడ్ వచ్చిందంటే. అండ్ నాట్ ఇట్స్ ఎ సిరీస్, యాక్చువల్ ఒక మ్యాచ్ కాదు. యాక్చువల్గా ఏంటంటే 2 బోర్డ్ ప్రెసిడెంట్ లెవెల్ మ్యాచెస్ అయ్యాయి, తర్వాత 5 T20 సిరీస్ అనమాట. ప్రతి మ్యాచ్ కి ఫ్లడ్ లైట్స్ లో మీరు అసలు రికార్డింగ్స్ ఉంటాయి చూస్తే లైక్ ఇమెన్స్ అనమాట. అంత క్రౌడ్ లో సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. రీచింగ్ ఒక పర్సన్ అంటే మన క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమి లేకుండా గోయింగ్ ఆన్ ఇన్ ఏ ప్రాసెస్, దిస్ ఇస్ సంథింగ్ రియల్లీ ఏం చెప్తాం దాన్ని ఏమంటాం, డ్రీమ్ అనమాట. ఇట్స్ డ్రీమ్ రన్.
అవునవును. అండ్ యూ గెట్ రెస్పెక్ట్ ఓకే. ద మూమెంట్ యూ మీట్ దెమ్. లైక్ ఎంపైర్ గా మనం కలపడంగానే ప్లేయర్స్ దగ్గర నుంచి కానీ, లైక్ ఎనీ ప్లేయర్, లైక్ యూటీ రోహిత్ కానీ, లేదా రోహిత్ శర్మ కానివ్వండి. ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను వాళ్ళని ఎందుకు చెప్పి ఇషాంత్ శర్మ కానీ, లేదా ధోని కానీ, లైక్ వాట్ ఎవర్ మనం చెప్తానంటే మనకు ఆ రెస్పెక్ట్. ఓకే ఫైన్, ఇది చెయ్యకూడదు మీరు అంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఆ డ్రెస్ వేసుకుంటే అంటే వాళ్ళు పర్సనల్ గా కాదు, అది యాక్చువల్ గా ఇట్స్ మోర్ అబౌట్ దట్ డ్రెస్ దే రెస్పెక్ట్, దట్ రోల్ దే రెస్పెక్ట్. దట్ ఈస్ సంథింగ్ రియల్లీ. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా మీటింగ్ చెప్పండి. సచిన్ టెండూల్కర్ డ్యూరింగ్ వన్ ఆఫ్ ద గేమ్, సంథింగ్ రియల్లీ. బీకేసీలో మ్యాచ్ చేస్తున్నాము బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో. నేను యాక్చువల్ గా అంటే వాళ్ళ ప్లేయర్స్ ఎలా గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నాను. లైక్ బీకేసీలో మ్యాచ్ చేస్తుంటే సచిన్ వాజ్ దేర్ టు ముంబై టీమ్ రంజీ ట్రోఫీ ఫైనల్ కి వెళ్తుంది పూణేకి. సో వాళ్ళకి మోటివేషనల్ టాక్ కోసం వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు లైక్ నాతో పాటు భారతీ విజయ్ అని చెప్పేసి పంజాబ్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వన్ ఆఫ్ ద లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ పంజాబ్ హ్యాస్ ఎవర్ గాట్. ఆయన అంపైర్, ఆయన నేను ఆ మ్యాచ్ చేస్తున్నాం. సో వీఆర్ వాకింగ్ టుగెదర్ అనమాట. అతనితో పాటు వాక్ చేస్తుంటే మార్నింగ్ మేము జనరల్ రొటీన్ ఏంటంటే మార్నింగ్ ఒక వాక్ చేస్తాం. సచిన్ సా భారతీ విజ్ అండ్ హీ కేమ్. ఎందుకంటే భారతీ విజ్ వాజ్ వన్ ఆఫ్ ద లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ హూమ్ సచిన్ ఫేస్డ్ అట్ ఫస్ట్ లో ఇనిషియల్ స్టేజ్. అండ్ ఆయన వచ్చి మాట్లాడినంటే పక్కన నుంచి ఏంటి అంటే ద వే ద ఇమెన్స్ రెస్పెక్ట్ హీ హ్యాస్ పర్ పర్సన్స్, సంథింగ్ డిఫరెంట్. అప్పుడు చెప్తుంటే వాళ్ళు దేర్ రికాలెక్టింగ్ దేర్ ఇనిషియల్ డేస్ ఆఫ్ వెన్ సచిన్ స్టార్టెడ్ ప్లేయింగ్ బౌలింగ్ ఫర్ హిమ్, సంథింగ్ రియల్లీ. సో అంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఏమాత్రం ఎయిర్స్ అంటే టెక్కు ఏమీ లేదనమాట. అందరు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆ బిహేవియర్ అలాగ ఉంటుందండి. అంటే నేను చూసిన వాళ్ళు అవును, సంథింగ్ అంటే దే క్యారీ దెమ్ సెల్ఫ్ ద వే. అండ్ ఇట్ ఈస్ సమ్ రియల్లీ అంటే చెప్తాను చూసారా, మాకు బాగా నచ్చేది ఏంటంటే మనకు గ్రౌండ్ లో చాలా చిన్న చూసేది అంటే గ్రౌండ్స్ మెన్ జనరల్ గా. సో బట్ వీ మేక్ ఇష్యూ మ్యాచ్ అయిపోయాక అట్లీస్ట్ మేము వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పి, సో ఆటోమేటిక్ ఏంటంటే ఆ చిన్న నవ్వుతూ థ్యాంక్స్ చెప్తే ఆటోమేటిక్ వాళ్ళు 4 రోజుల పైన కష్టం మర్చిపోతారు. గ్రౌండ్స్ మెన్ స్కోర్ బోర్డ్ పెట్టిన వాళ్ళు. అదే యాక్చువల్గా దట్ ఈస్ యాజ్ యూ సెడ్, దట్స్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎనీ గ్రేట్ పర్సన్ ఈస్ హౌ హీ ఆర్ షీ ట్రీట్ పీపుల్ వే బిలో దేర్ లెవెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాస్పరిటీ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్. ఎందుకంటే మనతో ఈక్వల్ గా ఉండే వాళ్ళతో ఎదురికి ఎవరైనా బాగానే ఉంటారు, కానీ మనకంటే వేరే స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది అది అక్కడ మనది. అంటే ఎస్పెషలీ వెన్ నోబడీ ఈస్ వాచింగ్, యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ కెమెరాస్, రైట్? అలాంటప్పుడు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిజంగా గొప్ప గొప్ప వ్యక్తులు. అదే ఈ లక్షణం. సచిన్, ధోని, లైక్ ఎవరైతే మీరు ఈ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరూ అంటే కనపడకుండా చేస్తారు వీళ్ళంతా. దట్స్ సంథింగ్ రియల్లీ అడ్మైర్. అంటే మాకు ఆ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మేము మ్యాచ్ అయిపోయి ఉంటాము. ఎందుకంటే చాలా వరకు కెమెరాస్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోతారు, మేమైతే లాస్ట్ వరకు ఉంటాం, స్టార్టింగ్ లో ఉంటాం. సో మాకు తెలుస్తుంది లైక్ గ్రౌండ్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, బాగా దగ్గరగా చూస్తాం కదా. అంటే నాట్ ఓన్లీ దిస్, యంగ్స్టర్స్ కానీ అందరూ. నౌ లాస్ట్ సెగ్మెంట్, సో ఆల్మోస్ట్ ర్యాపిడ్ ఫైర్ టైప్ లో, ర్యాపిడ్ ఫైర్ కాదు కానీ సో మీరు చూసిన మీరు అంపైరింగ్ చేసిన మ్యాచెస్ లో మీరు చూసిన బెస్ట్ బౌలింగ్ స్పెల్? జస్ప్రీత్ బుమ్రా. ఏ మ్యాచ్ అది? గుజరాత్ వర్సెస్ రైల్వేస్. రిప్డ్ అపార్ట్ అనమాట రైల్వేస్ ని. అంటే లైక్ బుమ్రా వాజ్ ప్రెటీ న్యూ, ఇంకా అప్పటికి ఇండియన్ టీమ్ లోకి వెళ్ళలేదు. ఆ సీజన్ నాకు గుజరాత్ ఎందుకంటే బాగా గుర్తు, నేను ఆల్మోస్ట్ 4 రంజీ ట్రోఫీ మ్యాచెస్ చేశాను ఆ సీజన్ వాళ్ళకి. అండ్ ఒక వన్ డేలో ఒక 4 చేశాను, 3-4 చేశాను. T20లో అయితే 6-7 చేశాను. సో కళ్ళు కూసుకొని చెప్పేస్తాయి నో బాల్ వేస్తాడా, ఏ బాల్ వేస్తాడా అని. ఆ సిచ్యువేషన్ సీజన్ అంతా అలాగే చేశాను. ఆ మ్యాచ్ ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, బాల్ వాజ్ నాట్ డూయింగ్. ఓవర్ కాస్ట్ ఉంది కానీ వికెట్ నుంచి ఎటువంటి హెల్ప్ లేదు, రైల్వే గ్రౌండ్ లో ఎటువంటి హెల్ప్ లేదు, వికెట్ వాజ్ ఫ్లాట్ అనమాట. సో లైక్ అక్కడ ఈ వాట్ గేమ్, ఒక సిచ్యువేషన్ లో మ్యాచ్ లేదు, 2 టీమ్స్ కూడా అయిపోయిందిలే ఇంకా వదిలేద్దాం మ్యాచ్ అయిపోయింది. అండ్ గుజరాత్ టీం లైక్ పార్దీప్ అయితే ఎప్పుడు ఆపేస్తారు ఇంకా అని చెప్పేసి అడిగిన సిచ్యువేషన్. టీకి ముందు యాక్చువల్ టీ టైం వరకు అవ్వాలి బాబు, టీ తర్వాత డిక్లేర్ చేయగలం అని చెప్పాం. టీకి ముందు టీకి 2 ఓవర్ల ముందు బుమ్రా కేమ్ ఫర్ లైక్ లాస్ట్ 2 ఓవర్లు కదా వేస్తాను అంటే వేసాడు. ఆమె అక్కడ బౌల్డ్ స్పెల్ లైక్ రివర్స్ చేశాడు, వెంట లైక్ 2-3 వికెట్స్ ఆ ఓవర్ లో తీసాడు. ఆటోమేటిక్ గా దే కేమ్ ఇన్ టు గేమ్ అండ్ టీ తర్వాత హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ అయిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఐ కెన్ లైక్
ఓకే. మెస్మరైజింగ్. అండ్ బుమ్రా కూడా లైక్ ద వే హీ కండక్టెడ్, యాక్చువల్ గా బుమ్రా ఇన్సిడెంట్ లో ఐ రిమెంబర్ దట్ సీజన్ బాగా. నాగ్పూర్ లో మేము T20 చేస్తున్నాం. T20 చేస్తున్నప్పుడు ముందు రోజు ఆస్ట్రేలియా వెళ్ళాలి. ఆస్ట్రేలియాకి ఎవరో ఫాస్ట్ బౌలర్ కావాలి అని చెప్పేసి అంటే బుమ్రా వాస్ నేమ్. సో ముందు రోజు రేపు మ్యాచ్ అంటే ఈ రోజు నెట్స్ ఉంటాయి. లాస్ట్ రెండు లీగ్ మ్యాచ్లు T20లో మామూలుగా వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాం. కూర్చొని ఏదో వేస్తుంటే బుమ్రాలో పక్క రేపు ఈ రేపు బుమ్రా ఆడు, రేపు వెళ్ళిపోతాడు, ఈ రోజు రేపు మా పాస్పోర్ట్ అయితే అడిగేసారు ఇండియన్ టీంకి, వెళ్ళిపోతాడు అది ఇదాను. ఓకే ఓకే అది బాగానే అడిగాను. కానీ విషయం ఏంటంటే అతని ప్లేస్ లో వేరే వాళ్ళు వెళ్ళారు. హీ డి నాట్ గో. ఆస్ట్రేలియా వన్ డే సిరీస్ హీ వాస్ నాట్ పిక్డ్. యాక్చువల్ గా ముందు పిక్డ్ అన్నారు, తర్వాత హీ వాస్ నాట్ పిక్డ్, సంబడి ఎల్స్ వాస్ పిక్డ్. నెక్స్ట్ డే బౌలింగ్ వేసి, బట్ యూ కెన్ మేక్అవుట్ అతని ఫేస్ లో ఫీలింగ్ అని యూ కెన్ మేక్అవుట్. స్పెల్ అయిపోయాక ఈ గేమ్ స్క్వేర్ లెగ్ లో నుంచున్నాను నేను మాట్లాడుతున్నప్పుడు, ఫీలింగ్ బ్యాడ్ అన్న. అంటే ఆ ఇంటిమెసీ వచ్చేసింది. ఆల్మోస్ట్ లైక్ దేవర్ లైక్ 15-20 days అంపైరింగ్ చేశాను వాళ్ళకి. సో ఆ ఇంటిమెసీ తెలుసు. हाँ थोड़ा लग रही है सर, बट जब ఛాన్స్ मिलेगा तो చూడుంగా नहीं सर అన్నాడు. అయిపోయింది అక్కడతో స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ అదే సీజన్ లో నెక్స్ట్ నాకౌట్స్ కి మేము వీఆర్ డూయింగ్ ఏ గేమ్ ఎట్ బాంబేలో నాకౌట్స్ చేస్తాం, సూపర్ లీగ్ చేస్తున్నాం. సో మూడు మ్యాచ్లు నేనే అంపాను నాకు మళ్ళీ గుజరాత్ కి. అయితే మూడో మ్యాచ్ అవుతున్నప్పుడు దిలీప్ వెన్సర్కర్ సెలక్షన్ కమిటీ చైర్మన్. దిలీప్ వెన్సర్కర్ ఆ మ్యాచ్ ఉన్నందుకు వచ్చాడు. సో అది స్పెల్ అయిపోయింది, బౌలింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు చాలాసేపు. బ్యాటింగ్ అయిపోయింది, వాళ్ళు గెలిచారు. వస్తున్నాం షేక్ హ్యాండ్లు ఇస్తున్నప్పుడు షేక్ హ్యాండ్లు ఇస్తూ మేము రూమ్కి వచ్చేస్తుంటే వచ్చాడు, సార్ ఆస్ట్రేలియా జారాం సార్ అని చెప్పి. అంటే హీ హ్యాస్ దట్ కర్టసీ అనమాట. ఆ రోజు ఆస్ట్రేలియా వెళ్తున్నా అప్పుడు చెప్పాడు, వెన్సర్కర్ చెప్పాడు ఆస్ట్రేలియా వెళ్తున్నావు, నువ్వు రెడీ అవ్వు అని. అంటే టైం ఎట్లా కలిసి వస్తుంది. లైక్ వెళ్ళాడు ఇమీడియట్ నెక్స్ట్ అక్కడ యాక్చువల్ గా వన్ డే ఫ్లైట్ టికెట్లు లేట్కి వెళ్ళడం వల్ల ఫ్లైట్ ఏదో అవ్వడం, సో వన్ డే ఆడటం, సో ఇట్ మేక్. బట్ ఆ తర్వాత హీ రిమెంబర్స్ దట్ నెక్స్ట్ వైజాగ్ లో వన్ డే ఆడారు ఇమీడియట్ గా. వైజాగ్ లో వన్ డే ఆడుతున్నప్పుడు నేను ఐ వాజ్ దేర్ యాక్చువల్గా అంపైర్స్ తో తింటుంటే ఈ గేమ్ విష్ అండ్ సార్ ఎలా ఉన్నారు ఏది దట్ ఆటోమేటిక్లీ ఇట్స్ ఏ డిఫరెంట్ సినారియో యాక్చువల్లీ అండ్ పీపుల్ స్టార్ట్ యూ. రైట్. సో అలాగే మీరు చూసిన బెస్ట్ బ్యాటింగ్ బెస్ట్ ఇన్నింగ్స్ ఏది మీరు అంపైర్ చేస్తున్నప్పుడు? బెస్ట్ ఇన్నింగ్స్ దేర్ వర్ క్వైట్ ఏ ఫ్యూ అండి. లైక్ అంటే దేర్ వర్ లైక్ ప్రశాంత్ చోప్రా అని హిమాచల్ బ్యాట్స్మెన్ ఒక 100 కొట్టాడు. హిమాచల్ వర్సెస్ మ్యాచ్ రావట్లేదు. హిమాచల్ బ్యాట్స్మెన్ 100 కొట్టాడు. అది వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్. అది యాక్చువల్గా ఇట్ వాజ్ నాట్ ఈజీ వికెట్ టు బ్యాట్. అండ్ సెకండ్ బెస్ట్ వాస్ జలత్ సక్సేనా అండి. ఈడెన్ గార్డెన్స్ లో లాస్ట్ బిఫోర్ ఇయర్ బెంగాల్ వర్సెస్ కేరళ రంజీ ట్రోఫీ గేమ్. కేరళ బెంగాల్ రంజీ ట్రోఫీ గేమ్. షమీ కంబ్యాక్ గేమ్. షమీ ఇంజురీ తర్వాత వస్తుంది. బీసీసీ ఆస్క్డ్ హిమ్ టు ప్లే ఓన్లీ ఫ్యూ ఓవర్స్. సో షమీ కోసం దే మేడ్ ఏ గ్రీన్ టాప్ విత్ లైక్, అండ్ షమీ వాజ్ బౌలింగ్ ఎట్ 140 ప్లస్ చేస్తున్నాడు. 140 బెంగాల్ ఆల్ అవుట్ అరౌండ్ 120-130. కేరళ 230-240 కొట్టారు. 240లో 140 కొట్టాడు జలజ్. వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ అని ఈడెన్ గార్డెన్. వేరే అంటే వికెట్ ఏదైనా చేస్తున్నప్పుడు పాయింట్లో 6 కానీ అంటే నెగిటివ్ బౌలింగ్ అయినందుకు లైక్ ఇషాన్ పోరల్ని తీసుకొచ్చి బౌన్సర్స్ చేయించారు. లైక్ 6 ఫీల్డర్స్ లెగ్ సైడ్. టెస్ట్ లో మీకు ఎంతమంది ఫీల్డర్స్ ఉన్నా పెట్టుకోవచ్చు లెగ్ సైడ్, సో రిస్ట్రిక్షన్ ఉండదు. సో 6 ఫీల్డర్స్ పెడితే 6 ఫీల్డర్స్ మధ్యలోంచి బౌండరీ కొట్టేవాడు. యూ కెన్ సీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అది జలజ్ సక్సేనా. లైక్ quite a few, but these are some things which you remember every time. జూనియర్ మ్యాచెస్ లో ఉన్నారు, ఇంకా జూనియర్స్ లో అయితే ఇంకా క్వైట్ ఏ గుడ్ గైస్. ఈ మన అంటే మీరు అఫిషియేట్ కదా అంపైర్ చేసిన మ్యాచెస్ లో కొంచెం ఈ స్లెడ్జింగ్ ఇదంతా ఎక్కువ అవుతానే ఉంటుందా ఇండియన్ ప్లేయర్స్ మధ్యలో ఇండియాలో? ఇండియన్ ప్లేయర్ అంటే బేసికల్లీ వాళ్ళకి తెలుసు సార్, ఫైన్ లైన్ తెలుసు. అండ్ అగైన్ హౌ యూ హ్యాండిల్ ఇట్. దేర్ వర్ సిచ్యువేషన్స్ వేర్ అంటే టీవీలో చూపించేది వేరు, మనకి అక్కడ కనపడేది వేరు. యాక్చువల్గా జూనియర్స్ లో కొంచెం అవుతుంది, యాక్చువల్గా సీనియర్స్ లో చాలా తక్కువ. సీనియర్స్ లో ఏంటంటే ఎందుకు కొట్టలేదు అట్లాగని బూతుల వరకు అయితే ఎవరు వెళ్ళరు. బూతులు మాట్లాడటం అంతా లేదు. ఇట్స్ ఓన్లీ అబౌట్ నార్మల్ వర్డింగ్స్. బట్ అగైన్ హౌ యూ హ్యాండిల్ ఇట్. ఎప్పుడైనా మాకు అనిపించింది అంపైర్ ఆన్ ద ఫీల్డ్ లేదు ఇది కొంచెం చెయ్యి దాడుతుంది అనుకున్నప్పుడు హౌ యూ హ్యాండిల్ విత్ హిమ్.
See, there was one situation. Ishant Sharma was bowling for Delhi. Delhi versus our the match అది గుర్తులేదు. ఇషాంత్ వాస్ ప్లేయింగ్ దట్ గేమ్. సో ఇషాంత్ ని కొట్టాడు బ్యాట్స్మెన్ 2-3 ఫోర్లు కొట్టాడు. సో కొంచెం మనడికి ఉంటుంది కదా ఇండియన్ ప్లేయర్ వచ్చే. సో నేను మామూలుగా ఇషాంత్ పక్క నుంచి ఓవర్ అయిపోయింది. ఇషాంత్ పక్కన స్క్వేర్ లెక్క అలా నడుచుకుని నువ్వు టెస్ట్ ఆడావు, యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఇండియా ఎవర్ హ్యాడ్. సో నీకు ఆడికింది ఆడు బెచ్చగాడు ఆడి ఈ మధ్యలో మొదలు పెట్టాడు క్రికెట్. సో ఆడితో నీకెందుకు, నీ రెస్పెక్ట్ ఎప్పుడైనా అక్కడే ఉంటుంది. సో అంటే సార్ ఓ తీసే సార్ ఎస్ఐ సార్ అగైన్ ఆటోమేటిక్గా కొంచెం వన్స్ యూ స్టార్ట్ గివింగ్ దమ్ ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ ఇదేంటంటే వాళ్ళ అగైన్ ఈగో ఉంటుంది సార్. ఈగో అంట ఎప్పుడైతే ఆ ఈగో సాటిస్ఫై అయిపోతుందో ఆటోమేటిక్గా ప్లేయర్స్ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు దే హ్యాడ్ అండ్ తర్వాత ఆ ప్లేయర్ దగ్గరికి కూడా వెళ్ళి నీకెందుకు రా అతనితో అంటే నైసార్ ఓ ఐసబోల్ నీకేనా వాడు ఆడాడు వాళ్ళు ఆడ క్రికెట్ కి ఆ రెస్పెక్టివ్ నీ కాకపోయినా వాడి క్రికెట్ రెస్పెక్టివ్ అయిపోయింది కదా, ఎందుకు ఆటోమేటిక్ గా ఇట్ ఈజెస్ ఆఫ్ బిఫోర్ సంథింగ్. ద సిచ్యువేషన్ మనోజ్ తివారీకి కేరళ బ్యాట్స్మెన్ కి సేమ్ బెంగాల్ కేరళ గేమ్ లోనే దేర్ వాస్ సిచ్యువేషన్ వేర్ మనోజ్ తివారీ వెంట్ ఆన్ టు ఫైట్ విత్ హిమ్. మనోజ్ని పట్టుకుని బాబు నువ్వు ఆడిన క్రికెట్ ఏంటి, నువ్వు క్రికెట్ లో ఒక లెవెల్కి వెళ్ళిపోయావు, వాడు ఈ రోజు మొదలు పెట్టాడు, ఇంకా వాడు అసలు ఏంటి వాడు సబ్స్టిట్యూట్ ప్లేయర్, వాడితో నీకేంది గొడవ అంటే యాటిట్యూడ్ దిగారేసారు. ఓకే నువ్వు అవన్నీ ఉంటాయి. సి అగైన్ హౌ యూ హ్యాండిల్ ఇట్ అంటే కత్తు మా దగ్గర బెత్తం ఉంది ఏంటి కోడ్ ఆఫ్ కండక్ట్ అని, కానీ అది వాడేది ఎప్పుడు వాడాలంటే మన చేతిలో లాస్ట్ ఆదాయం అది వాడాలి. సో దట్స్ హౌ ఇట్ ఇస్ ఆల్ అబౌట్. There are situations like it's a wonderful journey actually, like last 12 years in BCCI it was wonderful journey. There were situations where you go up, where you are down. మన తిట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్, కనపట్లేదేంటి సార్ మీకు అన్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్ హ్యాపెన్స్ అగైన్ హౌ యూ టేక్ ఇట్. అండ్ కనపడలేదు కొంచెం క్లౌడ్ అంటే ఎప్పుడు మాట్లాడుతుంది కరెక్ట్ రైట్ వర్డ్ ఎట్ ద రైట్ మూమెంట్ వాడాలి, లేదా దొరికిపోతాం. అది చాలా ఇంపార్టెంట్ క్రికెట్ లో. ఎందుకంటే మనం ఈ 4 రోజుల్లో ఏదో సరదాగా ఏదైనా ఒకటి మాట్లాడినా అది లాస్ట్ మనకి బ్యాక్ ఫైర్ అయిపోవచ్చు. సో వాట్ యూ స్పీక్, వాచ్ అవుట్ ఫర్ వాట్ యూ స్పీక్ అండ్ టాక్ ఎట్ ద రైట్ పాయింట్, రైట్ మూమెంట్. వాడు అనవసరంగా ఆయన ఎప్పుడు 2-3 సిక్స్లు కొట్టేస్తున్నప్పుడు ఆయన కెలికామనుకోండి మనకు వాయిబ్రేట్ అయిపోతుంది. ఇట్స్ అగైన్ రైట్. సో లాస్ట్ క్వశ్చన్. సో మిమ్మల్ని ఈ ఐపీఎల్ లో కానీ లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ మెన్స్ మ్యాచ్ లో కానీ ఎప్పుడు చూడొచ్చు అంటారు? హోప్ఫుల్లీ సూన్. వర్కింగ్ ఇన్ ద ప్రాసెస్, మేబీ నెక్స్ట్ సీజన్ ఆర్ డౌన్ ద లైన్. ప్రాసెస్ అయితే ఉంది. సో వర్కింగ్ ఆన్ ఇట్. మన పని మనం చేస్తున్నాం. సో రెస్ట్ ఈస్ ఆల్ గాడ్స్ ప్లాన్. మీకు ఆల్రెడీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ every he has a better plan than us. సో మామూలుగా అయితే ఇంకా మీ క్రికెట్ సీజన్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క సెప్టెంబర్ కాబట్టి, కాకపోతే ఈ ఇయర్ ఎక్కువ కాలం మీరు కూడా ఫ్యామిలీతో గడిపినట్టున్నారు. హానెస్ట్ గా యాక్చువల్ గా వాళ్ళకి కూడా చిరాకు వచ్చి అడిగేస్తుంది ఇంకెప్పుడు వెళ్తావు నువ్వు. ఎప్పుడు 3 నెలలు కంటిన్యూస్ గా ఇంట్లో లేదండి. నేను 2005 లో నా మ్యారేజ్ అయింది. 2005 లో నేను స్టేట్ ప్యానల్ అయ్యాను. 2006 నుంచి చెప్తున్నా, 2006 నుంచి ఎప్పుడు 3 months కంటిన్యూగా ఇంట్లో లేదు. సో పిల్లలు అడుగుతున్నారు నిన్న ఇంకెప్పుడు వెళ్తావు నువ్వు, ఇంక చాలా. సో ఆటోమేటిక్ గా అదే బట్ మేబీ లైక్ విత్ థింగ్స్ గెటింగ్ బెటర్ హోప్ఫుల్లీ సూన్, మేబీ November, December, BCCI is looking at November, December అంటున్నారు సీజన్. సో వన్స్ దే గెట్ ఇన్ టు దట్ hopefully, because like cricket is something like lot of people, not only umpires anagadu, there are lot of people, youngsters, and there are see IPL ఆడినా డొమెస్టిక్ క్రికెట్ సీనియర్ క్రికెట్ ఆడిన వాళ్ళకి పర్వాలేదు. బట్ ఐపీఎల్ లేదు, డొమెస్టిక్ రంజీ ట్రోఫీ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ మేక్ దేర్ లివింగ్ ఆన్ ఇట్. సో దేర్ ఇస్ సంథింగ్ అంటే మనకి చాలా వరకు తనకు తెలియని విషయం ఏంటంటే క్రికెట్ ఓన్లీ ఐపీఎల్ అనుకుంటాం, కానీ డొమెస్టిక్ లో కానీ గ్రౌండ్స్ మెన్ దగ్గర నుంచి మొదలు పెట్టండి, గ్రౌండ్స్ మెన్ కానీ క్యాటరర్స్ కానీ ఒక మ్యాచ్ కండక్ట్ చేయాలంటే లైక్ సెక్యూరిటీ అని నార్మల్ డొమెస్టిక్ మ్యాచ్ చెప్తున్నాను నేను, వీళ్ళందరూ కూడా దే లివ్ ఆన్ దిస్.
అవును. So play. There is a sizable economy living off cricket as a game కదా. Yes. So that always helps actually. ఈ situation లో once maybe things get better, there are people who make living. See, they will only look for the cricket domestic season. Buses దగ్గర నుంచి buses అని hotels అని there is a lot of this thing. చెప్పాను చూసారా, తెలియకుండా ఎకానమీకి హెల్ప్ చేస్తారు. సో దిస్ ఎవ్రీథింగ్ ఇఫ్ వి so looking forward to a season which people at least come back into normalcy soon. Yes. So అదే like rest of the cricket lovers and Indians, I too am looking forward to a cricket season. ఇంటర్నేషనల్ స్టార్ట్ అయింది ఇంగ్లాండ్ లో, బాగా నడుస్తుంది. అది చూస్తే ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనం ఆల్ ఆఫ్ us are looking forward to IPL. And let's hope that even the first class cricket returns to India soon. Yes. So good, Andy. Thanks, Aite. Wonderful talking. Bye.